హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ బాలమిత్రలోని తోడు దొంగలు అనే ఒక చిన్న కథను వినేద్దామండి. తిరుపతయ్య చంద్రయ్య పట్నంలో పని ముగించుకొని తమ గ్రామానికి వస్తున్నారు. దారిలో అడవి మార్గం ఉన్నందువలన అటువైపు బండి వాళ్ళు రారు. ఇద్దరు కాలినడకన బయలుదేరారు. దారిలో వారికి ఓ పాడుపడిన బావి కనపడింది. దాన్ని చూడటంతో తిరుపతయ్య ఏదో చెప్పాలని అనుకునేంతలో ఓ వ్యక్తి పరుగున వచ్చి బావిలో పడ్డాడు. బావిలో పడిన వ్యక్తి నన్ను రక్షించండి రక్షించండి అని అరవసాగాడు. చంద్రయ్య ఎంతో జాలిగలవాడు. తన కళ్ళ ముందర ఆ వ్యక్తి పడే బాధలు తట్టుకోలేక వేగంగా బావి వద్దకు వెళ్ళాడు. తిరుపతయ్య అతని వద్దకు వచ్చి, ఏం ఆ వ్యక్తిని కాపాడాలనుకుంటున్నావా? ఇక్కడ జరిగే సంగతి నీకే తెలియదు, నాతో రా, మన గ్రామానికి వెళ్దామన్నాడు. చంద్రయ్య అతని మాటలు వినకుండా, మన కళ్ళ ముందర బావిలో పడే వ్యక్తిని మనం రక్షించకపోతే ఈ అడవిలో ఎవరు రక్షిస్తారు? నీకు మానవత్వం లేదు, ఇందులో మనం ఆలోచించవలసింది ఏమీ లేదు, అన్నిటికీ అనుమానాలా అంటూ తన పంచా చొక్కా విప్పాడు. అంతలో తిరుపతయ్య, అయితే నేను వెళ్తాను, నువ్వు పనులన్నీ ముగించుకున్నాకే రా అంటూ ముందుకు కదిలాడు. చంద్రయ్య బావిలో దుమికి అతి కష్టంతో బావిలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకువచ్చాడు. అక్కడ తన పంచ మాత్రం ఉంది, చొక్కా కనిపించలేదు. తన చొక్కా జోబులో 5,000 రూపాయలు ఉండటం గుర్తుకు రావడంతో అతని కంగారు ఎక్కువై నలువైపులా చూశాడు. ఇంతలో తిరుపతయ్య ఒక వ్యక్తిని పట్టుకువచ్చాడు. ఆ వ్యక్తి చేతుల్లో తన చొక్కా ఉంది. చంద్రయ్య గబుక్కున తన చొక్కా లాక్కొని జేబులో 5,000 ఉండటం గమనించి తృప్తి చెందాడు. తిరుపతయ్య ఆ ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టడంతో చంద్రయ్య అనుమానంతో ఏం జరిగింది, వారిద్దరు ఎవరు అని అడిగాడు. వారి సంగతి తర్వాత చెబుతాను. కిందట నీలాగానే నేను కూడా ఇటువైపు వస్తున్నప్పుడు నా కళ్ళ ముందర ఒక వ్యక్తి బావిలో పడి అరవసాగాడు. నేను నీలాగానే జాలితో నా చొక్కా విప్పి బావిలో దుమికి ఆ వ్యక్తిని రక్షించాను. తర్వాత చూస్తే విప్పిపెట్టిన నా చొక్కా కనిపించలేదు. అందులో 2,000 రూపాయలుంది. నేను కాపాడిన వ్యక్తి బాధతో, అయ్యో నన్ను రక్షించడానికి వచ్చి నీ డబ్బు పోగొట్టుకున్నారు అన్నాడు. అందుకు నేను, పర్వాలేదు, నీ ప్రాణాలు దక్కాయి, అంతే చాలు అన్నాను. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మనం వచ్చినప్పుడు ఈ బావి కనపడటంతో నాకు ఆ సంగతి గుర్తుకు వచ్చి నీకు చెప్పాలనుకునేంతలో ఒక వ్యక్తి బావిలో పడ్డాడు. నువ్వు నా మాట వినకుండా బావిలో దిగుతానన్నావు. అసలు సంగతులు కనిపెట్టాలనుకొని నేను వెళ్ళినట్లు వెళ్ళి ఒక చెట్టు పక్కన దాక్కున్నాను. నువ్వు బావిలో దిగిన వెంటనే ఒక వ్యక్తి చెట్టు నుండి దిగి నీ చొక్కా తీసుకొని పోతుండగా నేను పట్టుకొని తీసుకొని వచ్చాను. ఇద్దరూ తోడు దొంగలు. ఒకడు బావిలో పడినట్లు నటిస్తాడు, ఇంకొకడు మన వస్తువులు తీసుకుంటాడు. ఇప్పుడు నీకు అంతా అర్థమైందా? ఈ దొంగల సంగతి కనిపెట్టాలని నీతో వెళ్ళిపోతానని గట్టిగా చెప్పాను. ఇక ఈ ఇద్దరిని మన గ్రామ పెద్దలకు అప్పజెప్పాలి అన్నాడు చంద్రయ్య. తిరుపతయ్య తెలివికి ఆశ్చర్యపోయాడు చంద్రయ్య. సాయం చేసేవారికి ముందు వెనక ఆలోచించి చెయ్యాలి అన్నది ఈ కథలో నీతి అండి. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.